వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సమైక్య సెగ తగిలింది. తిరుమల కొండపైకి వెళ్లే వాహనాలను ఆల్పరి వద్ద ఉదయం నుంచి ఏపీ ఎన్జీఓలు, టీచర్ల జేఏసీ ఆధ్వర్యంలో అడ్డుకుంటున్నారు. సమైక్యవాదులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అలిపిరి వద్ద ఉద్యోగులను అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్న వందలాది మంది ఉద్యోగులు అలిపిరి చేరుకోవడంతో ఓ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. కడప జిల్లాలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. సమైక్యాంధ్ర జేఏసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపు మేరకు పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రోడ్లపై టైర్లు, చెట్లు వేసి కాల్చివేశారు.
విశాఖ జిల్లా చోడవరం ప్రాంతంలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. మాడుగుల, రావికమతం, దేవరాపల్లి, ఒడ్డాది ప్రాంతాల్లో సమైక్యవాదులు విభజనకు వ్యతిరేకంగా రగిలిపోతున్నారు. రహదారులను దిగ్బంధించారు. రోడ్లకు అడ్డంగా చెట్లను నరికిపడవేశారు. వ్యాపార సంస్థలను మూయించారు. చోడవరంలో ఆందోళనకారులు కేసీఆర్, సోనియా గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఏపీ ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సైరన్ మోగించి దాదాపు 2 నెలలు కావస్తోంది. జీతాలు లేకపోయినా జీవితాలు పణంగా పెట్టి సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఎన్జీఓలు సమ్మె విరమించాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్జీఓలు కాంగ్రెస్ నేతల మాటకు విలువ ఇస్తారో లేదో వేచి చూడాలి. జీతాలు లేకపోయినా జీవితాలు పణంగా పెట్టి లక్షలాది మంది ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతూ సమ్మెను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఏపీ ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఆందోళన కొనసాగించాలని, సమ్మెకు మాత్రం స్వస్తి పలకాలని కోరారు. ఉద్యమ బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. ఎంప్లాయీస్ గత 65 రోజులుగా కూడా ఎవరైతే సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తూ ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఒక అప్పీల్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే 65 రోజులు అయింది, 2 నెలలుగా జీతాలు లేవు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సమైక్యాంధ్ర కోసం రాజకీయంగా ఏమేం చేయాలో అవన్నీ కూడా మనం బాధ్యత తీసుకుందామని చెప్పి వాళ్ళకి ఒక హామీ లాంటిది ఇచ్చి వాళ్ళ యొక్క సమ్మెని కూడా విరమింపు చేసేందుకు ఒక ప్రయత్నం చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల విజ్ఞప్తిని ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి. సమ్మెకు స్వస్తి పలుకుతారో లేక మరింత ఉధృతం చేస్తారో వేచి చూడాలి. ఆంధ్ర, ఊటీ, అరకులో సమైక్యవాదులు రగిలిపోతున్నారు. విభజన నిరసిస్తూ 48 గంటల బంద్ పాటిస్తున్న ఏపీ ఎన్జీఓలు రెండో రోజు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. రోడ్లపై టైర్లు కాల్చి పడవేసి రహదారులను దిగ్బంధించారు. విభజనకు ప్రధాన కారణం కాంగ్రెసేనంటూ ఆ పార్టీ జెండాలను, బ్యానర్లను తగులపెట్టారు. అరకు ఆందోళనతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. బంద్ కారణంగా బొర్రా గుహలు, పద్మావతి గార్డెన్స్, గిరిజన మ్యూజియం మూతపడ్డాయి. చిత్తూరు జిల్లా పుత్తూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఉదయం 7 నుంచి ఇప్పటి వరకు ఏ క్షణాన ఏం జరుగుతుందో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఉగ్రవాదులు మాటేసిన పుత్తూరు ముస్లిం కాలనీని పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో తీవ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిని ముట్టడించారు. ఉగ్రవాదులు పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 2 తమిళనాడు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఒకరిని తిరుత్తూరుకు చెందిన ఇన్స్పెక్టర్, మరొకరు కానిస్టేబుల్ గా గుర్తించారు. అలాగే ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకునేందుకు భారీగా బలగాలను మోహరించారు.
పుత్తూరుకు చేరుకున్న బలగాలు, పోలీసుల అదుపులో ముస్లిం కాలనీ. లోటస్ పౌండ్ దగ్గర జగన్ దీక్ష, భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు. నేతల ఇళ్లను ముట్టడించిన సమైక్యవాదులు, రాజీనామా చేయాలని డిమాండ్. రెండో రోజు కొనసాగుతున్న బంద్, ఆందోళనలతో అట్టుడుకుతున్న సీమాంధ్ర.